సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యాత్రికులపై ఉగ్రమూకలు తెగబడి 28 మంది ప్రాణాలు బలికొన్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నానన్నారు. 28 మంది సామాన్య పౌరుల మరణం అత్యంత బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా యాత్రికులపైన ఇట్లా జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని వెంటనే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, దీనికి కారకులైన వాళ్ళ మీద మరి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసి మరి ప్రపంచ స్థాయిలోనే దీని మీద భారతదేశానికి అండగా ఉండే విధంగా చేయడానికి నూతనంగా ఎంపికైన బార్ అసోసియేషన్ సభ్యుల్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. ప్రెసిడెంట్ దివి పోతురాజు, వైస్ ప్రెసిడెంట్ రమణారావు, సెక్రటరీలు సుధాకర్, శ్రీనివాసరావు, శామ్యూల్ను అభినందించారు. సామాన్యులకు న్యాయ సేవల్ని అందుబాటులో ఉంచాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైన మేరకు తాను కూడా సహకరిస్తానన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అంతా కలిసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. సుధాకర్ గారు సెక్రటరీ, రమణరావు వైస్ ప్రెసిడెంట్, రమణరావు గారు రెడ్ హౌస్ వైస్ ప్రెసిడెంట్ గారు, శ్రీనివాస్ గారు ఒక సెక్రటరీ, శ్రీనివాస్ గారు సెక్రటరీ, షాబిల్ గారు ఇంకో సెక్రటరీ, సూర్యప్రకాష్ గారు, అర్జర్ శాంతరావు గారు ఇతర కార్యవర్గ సభ్యులు. ఎందుకంటే హిస్టారికల్ బార్ అసోసియేషన్ ఇది, చరిత్ర ఉన్నటువంటి బార్ అసోసియేషన్కి ఎన్నో అధ్యక్షులు 37వ అధ్యక్షులుగా ఎన్నికై వారు బార్ అసోసియేషన్కి అలాగే ఈ బోర్డుకి సేవ చేయాలని మొన్ననే కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు. నాకు చెప్పులు లేకుండా మీరు కూడా కొద్దిగా ఫాలో అప్ చేస్తే ఈ జిల్లా కోర్టుని మనం ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు నా ప్రయత్నం. సహాయం చాలా తక్కువగా ఉంది. ఒకటి, ఈ న్యూ బాడీకి ఎలక్షన్ జరగడం, వారు ఎన్నిక కావడం. రెండవది, మనకి ప్రిన్సిపల్ డీజే గారు కానీ, 6th డీజే గారు కానీ, అదేవిధంగా మన పిఎల్ఏ చైర్మన్ గారు కానీ కొత్తగా రావడం, అదేవిధంగా మన మేడమ్స్, మీడియం గారు, ఎక్సైజ్ మేడం, మొబైల్ మేడం అంతా కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం, వారి సెండ్ ఆఫ్ పార్టీగా కూడా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా స్వరపార్టీ ప్రకారం ఓటు తీసుకుని మీ అధ్యక్ష స్థానంలో గెలిపిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, పెదకల్లెపల్లిలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయం 5,30,372 రూపాయలని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మోపిదేవి మండలం పెదకల్లెపల్లిలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో హుండీ ద్వారా 5,30,372 రూపాయల నగదు వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను బుధవారం తెరిచి లెక్కించారు. కార్యనిర్వహణాధికారి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఖగ్గా శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీలు లెక్కించారు. 9 నెలలకు గాను హుండీల ద్వారా 5,30,372 రూపాయల నగదు, 2 గ్రాముల బంగారు ఆదాయం వచ్చినట్లుగా శ్రీనివాసరావు తెలిపారు. మండలం పెదకల్లెపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర దేవస్థానానికి సంబంధించి ఈరోజు గ్రామస్తుల హుండీలు తెరిచి లెక్కించడం జరిగినది. హుండీల ఆదాయము 9 నెలల 7 రోజులకు గాను 5,30,372 రూపాయలు వచ్చి ఉన్నది. ఆలయ డిప్యూటీ కమిషనర్ గారు మరియు గ్రామస్తులు మరియు సేవా సంఘం వాళ్ళతో లెక్కించడం జరిగినది.
మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగే కాదు గుమ్మడికాయల దొంగ కూడా అని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగే కాదు గుమ్మడికాయల దొంగ కూడా అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టి మాఫియాపై పేర్ని నాని జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయడంపై మంత్రి రవీంద్ర స్పందించారు. మట్టి మాఫియాపై పేర్ని నాని మాట్లాడటం చూస్తుంటే దొంగే దొంగ అన్న చందాన ఉందన్నారు. గుమ్మడికాయల దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్లు పేర్ని నాని మాటలు ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు మట్టిని కొల్లగొట్టిన పేర్ని నాని నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బియ్యం మాయం కేసులో 6 నెలలు పారిపోయిన పేర్ని నాని నేడు మట్టి మాఫియా అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జరిగిన మట్టి తవ్వకాలకు సంబంధించి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయన్నారు. అవసరమైతే గ్రామస్తుల మధ్య విచారణకు రావాలని పేర్ని నానికి మంత్రి రవీంద్ర సవాల్ విసిరారు. నిన్న పేర్ని నాని గారు వెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. నిజంగా దొంగే ఉంది కదా సామెత, దొంగ దొంగ అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే అదే కదా సామెత, భుజాలు తోడుకున్నట్టు గుమ్మడికాయ దొంగ, బియ్యం దొంగ. నీ బియ్యం సంగతి చెప్పరా నాయన అంటే 6 నెలలు పారిపోయాడు. ఇప్పుడు వచ్చి మట్టి కొట్టేసాడు. మట్టి కొట్టింది నువ్వు మొత్తం గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ తెప్పిస్తాం. గూగుల్ మ్యాప్స్ మొత్తం కూడా నుచ్చెలు లేసి దిగాలన్నావు కదా, అన్నీ తెప్పిస్తాం. ఎవరి టైంలో నుచ్చెలు వేయాల్సి వచ్చిందో, ఎవరి టైంలో మోకాళ్ళ మీద దేకాల్సి వచ్చిందో అన్నీ చూపిస్తాం. ఏం కంగారు కల్లా. మీకు దమ్ము ధైర్యం పబ్లిక్ విచారణకి గ్రామస్తుల మధ్యన పెడదాం రండి. ఇవాళ మట్టి కొట్టుకుంది మీరు, ముడా భూముల్ని దోచుకుంది మీరు. నీ సొంత ఫ్యాక్టరీకి నీ గోడౌన్కి మట్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, దాని లెక్కలు చూపించు. ఆ గోడౌన్కి తోలుకున్న మట్టి మొత్తం కూడా ఈ ముడా భూమిలో కొట్టుకుంది కాదా? ఇవాళ అడుగడుగున అడ్డం పడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గుల్ని చీకొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ ముందుకు వస్తారు, బయలుదేరుతూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జిల్లాని సర్వనాశనం చేశారు. రమ్మనండి, ఏ జిల్లాలో మీరు ఏ కార్యక్రమం చేశారు చెప్పండి. 5 ఏళ్ళలో ఇదిగో మేము పలానా కార్యక్రమం చేసామని చెప్పమనండి. ఫిషింగ్ హార్బర్కి ఆ రోజున నిధులు తీసుకొచ్చింది మేము, బందర పోర్టుకి స్థలాలు సేకరించింది మేము, పనులు స్టార్ట్ చేయించడానికి ప్రయత్నించింది మేము. ఇవాళ విజయవాడ మచిలీపట్నం రోడ్డు కానీ, రైల్వే లైన్లు కానీ, దేనికైనా ఆనాడు 14-19లో మేము చేసామని చెప్పగలం. మీరేం చెప్పగలరు రండి. వచ్చి అధికారులను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఉడతూపులు సాగనివ్వం. మీ బియ్యం కేసు ఉందనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఖచ్చితంగా విచారణ చాలా తీవ్రతరం అవుద్ది. స్టెప్ బై స్టెప్ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దాంట్లో ఎటువంటి మచిలీపట్నం అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నాన్ని సరికొత్త రూపు సంతరించడానికి బ్యూటిఫికేషన్ లో భాగంగా స్థానికతకు, కల్చర్ కు పెద్దపీట వేస్తూ గోల్డ్ కవరింగ్, కలంకారీ, ఫిషరీస్ లుక్ తో నూతన శోభను చేకూర్చడానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో కనీవిని ఎరుగని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఏడాదికి 33,000 కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా దాదాపు 1 కోటి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా 16,000కు పైగా డిఎస్పీ ద్వారా ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇప్పటికే ఇవ్వటం జరిగిందన్నారు. నగరంలోని డ్రైవ్లలో పూడిక తొలగింపుకు ఇప్పటికే టెండర్లు పిలిచామని, ఈ పనుల కోసం కూడా 171 కోట్లు ఫైనాన్స్ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. వీటికి అనుబంధంగా మరో 13 కోట్లకు అనుమతులు రాగానే పనులు చేస్తామన్నారు. కోనేరు సెంటర్, మున్సిపల్ కార్యాలయం, బేబీ సెంటర్, పాత కూరగాయల మార్కెట్ ను పీపీపీ పద్ధతిలో 100 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ప్రధాన శ్మశాన ఆధునీకరణకు 1.50 కోట్లు డిపిఆర్ సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు దాతలు ముందుకు వచ్చారని, అలాగే చిలకలపూడి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత ఎన్ఆర్ఐలు మాతృభూమికి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని, అభివృద్ధి పనుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు P4లో భాగంగా బంగారు కుటుంబాలను గ్రామాల వారీగా గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నగర డంపింగ్ యార్డును అక్టోబర్ 2 నాటికి సుందరమైన పార్కుగా రూపొందించనున్నామన్నారు.
టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా మంగినపూడి బీచ్ లో వర్షాకాలం అనంతరం టెంపరరీ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. స్వదేశీ దర్శన్ కింద 120 కోట్ల ప్రపోజల్ ను ముఖ్యమంత్రి ద్వారా కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. అలాగే మరో వారం రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి మంగినపూడి బీచ్ ఫెస్టివల్ కు ఆహ్వానించనున్నట్లుగా తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత మెయిన్ రోడ్ విజయవాడ రోడ్ నుంచి 3 పిల్లర్ సెంటర్ వరకు ఏదైతే మన ఎంట్రన్స్ నుంచి ఒక బ్యూటిఫికేషన్ చేయడానికి మన టౌన్లో ఉన్నటువంటి పెద్దలు ముందుకు వచ్చారు. వాళ్ళే ఒక డిజైన్ చేపిస్తున్నారు. అది చేస్తే బందర్లోకి ఎంటర్ అయిన వెంటనే అంటే 3 స్తంభాల అవతల ఏదైతే ఫ్లైఓవర్ దాటిన దగ్గర నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచే ఒక మచిలీపట్నం కల్చర్ కనపడే విధంగా అటు గోల్డ్ కవరింగ్ కానీ కలంకారీ కానీ ఇటు ఫిషింగ్కి సంబంధించి కానీ ఆ కల్చర్ అంతా కూడా కనపడే విధంగా అత్యంత ఆధునికంగా తయారు చేస్తున్నారు. అది కూడా వాళ్ళే మేము బేర్ చేస్తామని వాళ్ళ ముందుకు వచ్చారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా మనకి డ్రైనేజీలన్నీ కూడా షిల్ట్ తీయడానికి టెండర్లు పిలిచాం. ఇమీడియట్గా డ్రైన్లు ఏదైతే ఆక్రమించుకుని బడ్డీ కొట్ల కింద మొత్తం కూడా మరి బ్లాక్ అయిపోయినటువంటి ఆ డ్రైన్లన్నిటి కూడా ఇమీడియట్గా ఆ షిల్ట్ అంతా తీపిస్తున్నాం. ఆల్రెడీ 171 కోట్ల రూపాయలకు సంబంధించి ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో వాళ్ళు ఫైనల్ చేస్తారు. అలాగే లింక్స్ ఏదైతే ఉన్నాయో 13 కోట్లు అది కూడా ఫైనల్ చేస్తున్నారు. ఈ 2 ఫండ్స్ మనకు వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మనకి డ్రైనేజ్ సమస్య లేకుండా ఎక్కడైతే ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేసి చేయడం జరుగుతుంది. అట్లాగే కాలువలు బాగు చేయడానికి అలాగే మంచినీళ్ళ మురుగు కాలువలు బాగు చేయడానికి కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించాం. అవి కూడా త్వరలోనే ఫండ్స్ రాబోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనకి ముందుకు వస్తూ ఉన్నారు. కొన్ని పీపీపీ మోడ్లో మనం కోనేడ్ సెంటర్ రింగ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అలాగే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ఆఫీస్ని గరుడ సేవా సమితి ఆధ్వర్యంలో 40వ డివిజన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. గరుడ సేవా సమితి ఆధ్వర్యంలో 40వ డివిజన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. 40వ డివిజన్ పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం వేసవి కాలం అంతా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గరుడ సేవా సమితి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సమితికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన విజయవాడ రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగుండగా జనసేన ఆఫీస్ దగ్గరండి శ్రీ గరుడ సేవా సమితి సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేశారండి. మహిళలు ఇంతవరకు ఎక్కడా కూడా ఈ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయలేదు. మా గరుడ సేవా టీం తరపున మేము ఏర్పాటు చేసామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఎండలు బాటసార్లు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏదో మాకు చేతనైనంత సాయం చేయాలని మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వడం ప్రారంభించాము. జై శ్రీరామ్. శ్రీ గరుడ సేవా సమితి అంటే సేవకి పెట్టింది పేరండి. మా వాళ్ళందరూ పూజలు సేవలే కాకుండా దాహంతో ఉన్న బాటసార్లకి మజ్జిగ మంచినీరు అండ్ ముఖ్య ఉద్దేశం మంచినీరు ఇవ్వడం అండి. ఎవరు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎండలో వెళ్ళే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళే కదండి. దాహంతో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం శ్రీ గరుడ సేవా సమితి మహిళలు అందరూ కలిసి ఏర్పాటు చేసిన చలివేంద్రం అండి ఇది. ఘంటసాల మ్యూజియం కు వెళ్తున్న బౌద్ధ విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు స్వాగతం పలికారు. ఘంటసాల మ్యూజియం కు వెళ్తున్న బౌద్ధ విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు స్వాగతం పలికారు. ఘంటసాల మ్యూజియంలో ఏర్పాటు చేయబోయే ఈ విగ్రహాలు థాయిలాండ్ నుంచి బెంగళూరు మీదుగా మచిలీపట్నం తెచ్చినట్లు దంతాజీ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు మాట్లాడుతూ బుద్ధుడు ఉన్న చోట శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులు బుద్ధుని ఆరాధిస్తారన్నారు. గౌతమ బుద్ధుని బోధనలు నిరంతరం ఆచరణీయమన్నారు. ఈరోజు గౌతమ్ బుద్ధుల వారి విగ్రహాల్ని థాయిలాండ్ నుంచి మరి ఘంటసాలకి చేరుకునే సందర్భంలో బెంగళూరు నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ట్రైన్లో రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మరి పెద్దలు కొనకల నారాయణ గారు అలాగే పెద్దలందరూ కూడా మరి బంతిజీ గారు మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి స్వామివారికి మరి పూలమాలలు వేసుకుని వారి ఆశీర్వాదాలు ప్రపంచానికి ఉండాలని
మరి కోరుకోవడం జరిగింది. బుద్ధుడు విగ్రహం ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో నేను కూడా మయన్మార్ వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయాలు చూశాను. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి గౌతమ్ బుద్ధుడు ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో, జపాన్, తైవాన్, మలేషియా ఇలాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో గౌతమ్ బుద్ధుడిని వారు ఆరాధిస్తారు అక్కడ. మరి నేను కూడా అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ దేవాలయాలు చూస్తే చాలా మనశ్శాంతి, మరి ఒక శక్తి కూడా మనకి వస్తుంది. మరి బౌద్ధులు కూడా చాలా నిష్ఠా నియమాలతో ఉంటారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చల్లపల్లిలో మరి బంతిజీ గారి ఆధ్వర్యంలో చాలా ప్రపంచ శాంతి కోసం వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ బుద్ధ భగవానుడి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి. ఐక్యం ఫౌండేషన్ సహకారంతో 30 మంది ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ ప్రొటెక్షన్ కిట్లు, అక్షయ ఫ్యాషన్ యాక్సెసరీస్ డీఎస్పీ సిహెచ్ రాజా అందించారు. వేసవికాలం కారణంగా ఎండలు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే క్రమంలో సిబ్బంది సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యతగా ఐక్యం ఫౌండేషన్ సహకారంతో సమకూర్చిన 30 సమ్మర్ ప్రొటెక్షన్ కిట్లను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఉత్తర్వుల మేరకు డీఎస్పీ సిహెచ్ రాజా, ట్రాఫిక్ సిఐ ఏవి శివకుమార్ తో ఐక్యం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆకూరి శ్వేతతో కలిసి ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ ప్రొటెక్షన్ కిట్లను అందజేసిన ఐక్యం ఫౌండేషన్ కు కృష్ణా జిల్లా పోలీస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షయ ఫ్యాషన్ యాక్సెసరీస్ అధినేత పి అక్షయ్, ట్రాఫిక్ ఎస్ఐలు ఎస్ వెంకటేశ్వరరావు, టి మధుసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక వాటర్ బాటిల్, ఒక క్యాప్, యాజ్ వెల్ as ఒక గాగుల్స్, ఇవి 3 ఇవ్వటం జరిగింది. వాళ్ళని నిజంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక డోనార్ వచ్చేసి మనకి బెల్ హెల్లర్స్ యాజ్ వెల్ as ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ లాంటివి మనం చేతిలో పట్టుకొని రాత్రిపూట బ్యాటన్స్ అటువంటివి ఇచ్చారు. వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నాను. ఇవి మన ప్రతిరోజు డ్యూటీస్లో ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటూ, టెక్నాలజీని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటూ, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తూ, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ట్రాఫిక్కి బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే డోనర్స్ ఉన్నారో ఐక్యం ఫౌండేషన్ యాజ్ వెల్ as ఈ డోనర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇటువంటి కోఆపరేషన్. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్రాని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్రాని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా ఉగ్రవాదులు పాల్పడిన ఈ చర్యను దేశం యావత్తు సమైక్యంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు, కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యావత్ భారత జాతిని ఆవేదన గురిచేసింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపాలని వెళ్ళిన సందర్భంలో ఉగ్రవాదులు చొరబడి వారిని దారుణంగా కాల్చి చంపిన సంఘటన జాతిని దిగ్భ్రాంతిపరిచింది. ఇది దేశం మీద జరిగిన కుట్రగా మనందరూ కూడా భావిస్తారు తప్పదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో శాంతియుత వాతావరణం ఏర్పడి మళ్ళా పర్యాటకంగా పుంజుకుంటున్న తరుణంలో, అలాగే అమర్నాథ్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో యావత్ భారత జాతి ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు దేశం గురించి ఆలోచించే జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద ఎంతో కలత చెందారు. ఇవాళ ఈ సందర్భంలో జాతిని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. జాతిని సమైక్యంగా నడిపించడానికి ఒక కార్యక్రమం తీసుకోవాలని వారు భావించి 3 రోజుల పాటు జనసేన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. గూడూరు మండలం ఆకుమర్రు మండల పరిషత్ స్కూల్ కు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ 1,00,000 రూపాయల విరాళం అందించారు.
సమాజానికి మేధావులను అందించింది ప్రభుత్వ పాఠశాలలే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్ సుబ్రహ్మణ్యం అన్నారు. గూడూరు మండలం ఆకుమరు గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం సిఎస్ఆర్ ఫండ్స్ కింద కేటాయించిన 5 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల కూడా అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వటం వల్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ గా అప్గ్రేడ్ అయినందున స్కూల్లో నిర్మించవలసిన తరగతి గదిలో నిర్మాణం కోసం న్యాయవాది లంకిశెట్టి బాలాజీ 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఆకుమరు గ్రామం నుండి ఎస్బీఐకి 2 ఏజీఎంలుగా హనుమంతరావు సత్యనారాయణను అందించిన ఘనత ఉందని అన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ గోపి నాగబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాము జైపాల్ ముఖర్జీ, న్యాయవాది భరద్వాజ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ పావని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందుకని ముఖ్యంగా మన గ్రామం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2 ఏజీఎంని ఇవ్వడం జరిగింది. పెద్దన్నయ్య గారు హనుమంతరావు గారు ఏజీఎం అయ్యారు. నా తర్వాత తమ్ముడు కూడా ఎస్బీఐలో ఏజీఎంగా హెడ్ ఆఫీస్ పనిచేస్తారు. ఇటువంటి ఆకుమూరు గ్రామం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2 ఏజీఎంని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక గ్రామానికి స్కూల్కి 5 లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలి, సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పి ఆర్ఎం గారికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లేదంటే ఏజీఎంకి మెసేజ్ వస్తే కేవలం గంటల వ్యవధిలోనే నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేయగానే వెంటనే నాగబాబు చెప్పినటువంటి 2-3 గంటల్లోనే సారే స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. హెచ్ఎం గారితో మాట్లాడి ఇక్కడ పిల్లలకి ఏం సదుపాయాలు కావాలి, మౌలిక సదుపాయాలు ఏం కావాలని చెప్పి ప్రత్యక్షంగా వారు చూసి సాయంత్రానికి రిపోర్ట్ పంపించేశారు. రాష్ట్రంలో ఏ చోట నుంచి రాని రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ బంధించి రావడం జరిగింది. మచిలీపట్నం డివిజన్లో మచిలీపట్నం నియోజకవర్గంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ మన గూడూరు పెడలు ఉన్నాయి. కానీ ఈ 3 నియోజకవర్గాల కంటే బెస్ట్ గ్రామం ఏంటంటే ఆకుమూరు గ్రామం అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి టాయిలెట్స్ బాగాలేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఈ కంప్యూటర్ ఫెసిలిటీ కావాలి అని మీకు ఏమైతే అవసరమో మీరు అడగకపోయినా చాలా స్వయంగా గుర్తించి వాళ్ళంటే పిల్లలకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉండాలనే కాన్సెప్ట్తో ఈ 5 లక్షల రూపాయలది కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది మన గ్రామానికి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీలో విద్య పెరగాలి, మీరు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి, మంచి ఉద్యోగాలు రావాలి, సమాజంలో మీరు ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి దీవిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొన్ని కోట్ల టర్నోవర్తో కొన్ని లక్షల మంది కస్టమర్స్తో నిరంతరం సేవలు అందిస్తూ ఉంది. సార్ కింద దాదాపు 50 బ్రాంచులు సార్ పర్యవేక్షణలో పనిచేస్తూ ఉన్నాయి. సార్ నిరంతరం టైం పంక్చువాలిటీతో నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఆ పదవికి 97లో బ్యాంక్లో జాయిన్ అయ్యాను. సో లక్ష్యటి కుటుంబంతో నాకు 97 నుంచి అనుభవంగా ఉంది. అయితే అదృష్టం అంటే ఆ రోజుని నేను వస్తున్నానని ఫోన్ చేసినప్పుడు బాలాజీ గారు నాకు ఇలాగ మీ ఊరికే నేను ఈ ఏరియాకి కృష్ణా జిల్లాకి రిజల్ మీద వస్తున్నాను అంటే మా బ్రదర్స్ ఇద్దరు ఇక్కడ పని చేయలేకపోయారండి, ఇక్కడ ఎస్బీఐలో ఉన్నారు కానీ అంటే నేను కూడా మీ బ్రదర్నే సార్, ఎందుకంటే హనుమంతరావు గారు మా గురువు గారు అలాగే సత్యనారాయణ గారు వాళ్ళతో నేను కలిసి పనిచేశాను, ఇక్కడ వస్తున్నానని చెప్పి అన్నాను. సో అనుబంధం అనేది లక్ష్యటి కుటుంబంతో నాకు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగని ఆ రోజుని సార్ చెప్పినట్టుగా ఏదైనా స్కూల్కి సిఎస్ఆర్ ఫండ్ ఎస్బీఐ తరఫు నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్కి మాత్రమే, అంటే క్యాష్ రూపంలో కాదు, కొంత యాక్టివిటీ చేయాలన్నప్పుడు జనరల్లీ మాకుండే బిజీ షెడ్యూల్లో ఎవరో ఒకరికి అప్పచెప్పి చూడండి ఇదేదో వచ్చిందని అంటాము, లేదంటే కొంత పెద్దగా దాని మీద ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుంటే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్నో షెడ్యూల్లో బిజీలో మన బిజినెస్ వాటి మీద 40 బ్రాంచ్లు విజిట్ చేయడం, ఇన్స్పెక్షన్స్ ఇదంతా ఉంది. బట్ ఆ రోజుని నేను ఊళ్ళో మచిలీపట్నం లోకల్లో చాలామంది ఫండ్స్ ఇస్తుంటారు, రూరల్లో ఎస్పెషల్లీ అమ్మాయిలు చదువుకునే స్కూల్ ఏదైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వగలిగితే మనకి వాళ్ళు ఎదగగలిగితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో నేను సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.